మన హరగోపాల్ గారి గురించి మాట్లాడే ఇప్పటి వరకు హరగోపాల్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, సో హరగోపాల్ గారు చెప్పండి. నమస్కారం. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో హెచ్సియు ల్యాండ్ కి సంబంధించి మీకు తెలుసు లాస్ట్ 1 వీక్ గా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఈ విషయంలో మీరేం చెప్తారు? ప్రభుత్వానికి మీరేం సలహా సూచన చేస్తారు? ఈ 400 ఎకరాలు ఏం చేయాలంటారు? ప్రభుత్వముతో మాట్లాడడం జరిగింది. ఇవాళ 2-3 గంటలు చర్చలు జరిగాయి. కనుక ప్రభుత్వానికి మనము చెప్తున్నది ఏమిటంటే, ఇది విశ్వవిద్యాలయ భూమి. వాళ్ళు చట్టపరంగా అది కాకపోవచ్చు కానీ ఒక కాంపౌండ్ వాల్ కట్టాము. ఆ కాంపౌండ్ వాల్ లో ఉన్నటువంటి భూమే ఇది. 2300 ఎకరాల భూమి. ఇందిరాగాంధీ గారు వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఆ రోజు ఆ ప్రభుత్వం చేత ఇప్పించిన భూమి ఇది ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడు గారు ఏ కారణం వల్ల ఏమో కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు ఏమాత్రము సమాచారం లేకుండా ఈ 400 ఎకరాలు ఐఎంజీ స్పోర్ట్స్ అకాడమీ అనేటువంటి సంస్థకు అప్పచెప్పాడు. అది 2003లో. 2006లో ప్రభుత్వము, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత 2006లో రాజశేఖర రెడ్డి గారు ఈ మొత్తం డీల్ ను క్యాన్సిల్ చేశాడు. ఐఎంజీ వాళ్ళు కోర్టుకు వెళ్లారు. కోర్టు ఇక వాళ్ళ జాప్యం వాళ్ళది. 18 ఏళ్ల తర్వాత ఈ భూమి ప్రభుత్వ భూమి అని తేల్చారు. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన జడ్జిమెంట్. దానికి ఐఎంజీ వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్లారు. సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఈ భూమి ప్రభుత్వ భూమి అని వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది బ్రీఫ్ గా ఒక స్టోరీ. కానీ దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే, ఎప్పుడైతే 2300 ఎకరాల భూమి హైదరాబాద్ యూనివర్సిటీకి అప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చిందో, అప్పటి వైస్ ఛాన్సలర్ గారు గురుబక్ సింగ్ గారు ఈ 2300 ఎకరాల భూమి చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ కట్టాడు. కానీ రిజిస్ట్రేషన్ ప్రాపర్ గా హైదరాబాద్ యూనివర్సిటీ పేరు మీద ఏ కారణం వల్ల అయితే ఇంకా ఒక లోపము జరిగింది ఏమిటంటే, అది రిజిస్టర్ కాలేదు. ఈ ఒక్క బలహీనత పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎవరో ప్రైవేట్ కంపెనీకి ఢిల్లీ రావు అని ఏమి సంబంధం లేని వాడికి, ఆయన స్పోర్ట్స్ అకాడమీ అనే పేరుతో ఉన్న వాడికి ఆ సంస్థకి ఇచ్చాడు. అది చంద్రబాబు నాయుడు గారు చేసిన మేజర్ బ్లండర్. ఒక విశ్వవిద్యాలయ భూమిని, విశ్వవిద్యాలయం యొక్క ఆ సమాచారం కూడా లేకుండా ఆయన ఈ ఐఎంజీ సంస్థకి ఇవ్వడం అనేది అది పెద్ద పొరపాటు. సరే, ఈ ప్రభుత్వం పోరాడి దాని ప్రభుత్వ భూమి అనిపించుకున్నది. కానీ మాకు భూమి చట్టపరంగా అప్పుడు ఇంకా రిజిస్ట్రేషన్ జరగలేదు కాబట్టి ఆ బలహీనతను ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు చేసిన పని. సరే, ఫైనల్ గా సుప్రీంకోర్టు. ఈ ప్రభుత్వం చేయవలసింది ఏమిటి? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయవలసిన పని ఏమిటంటే, ఈ 400 ఎకరాలని మళ్ళీ గౌరవంగా న్యాయపూర్వకంగా యూనివర్సిటీకి ఇవ్వవలసింది. ఇది మీ భూమి, చంద్రబాబు నాయుడు ఇలా చేశాడు, మేము మళ్ళీ భూమిని చేస్తాము, ఈ భూమి తీసుకోండి అని. అది చేసే బదులు వీళ్ళ 400 ఎకరాల భూమిలో వాళ్ళు చాలా విపరీతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉంది, సుసంపన్నమైన ప్రకృతి. అది కొన్ని వేల సంవత్సరాలుగా పెరిగిన 400 ఎకరాల్లో. అందుకని హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆ భూమిని ఎప్పుడు ఆ భూమిని చూసి గర్వపడ్డది. కానీ ఆ భూమిలో ఎక్కువగా మనమేమి దాంట్లో చేయకుండా ఆ భూమిని కాపాడుతూ వచ్చాం, ఆ మొత్తం అడవిని కాపాడుతూ వచ్చాం, ఆ వృక్ష సంపదను కాపాడుతూ వచ్చాం. ఇవాళ ఈ ప్రభుత్వము సరే వాళ్ళ అవసరాలు ఉండొచ్చు, వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఈ భూమి ఎలాగో మాకు సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ఈ భూమిని మేము తగును చేసి ఒక ప్రైవేట్ కంపెనీకో లేదా అమ్ముతాము అనేది అయితే అంటున్నారు, అది చాలా పెద్ద పొరపాటు అనేది. ఈ విషయము ఇవాళ మేము ప్రభుత్వ అధికారులను కలిసినప్పుడు, ప్రభుత్వ ప్రతినిధులను కలిసినప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి మనం చెప్పడం ఏంటంటే, మొదట చెట్లు కూలగొట్టడం ఆపండి. ఎందుకంటే అది కేసు హైకోర్టులో నడుస్తున్నది. ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్ వాళ్ళు వెళ్ళారు. చెట్లు కూలగొట్టిన తర్వాత మళ్ళీ చెట్లు పెట్టడం సాధ్యం కాదు. వేల సంవత్సరాలుగా వచ్చిన ప్రకృతి సంపద అది. దాన్ని ధ్వంసం చేయకుండా కాపాడండి అనేది ఒకటి. రెండవది, భూమి రిజిస్ట్రేషన్ విషయం ఏదైతే ఆ జాగ్రత్తలు తీసుకోండి.
తర్వాత మూడోది చెప్పడం ఏంటంటే మీరు భూమిని ఆక్షన్ చేయడము ప్రైవేట్ వాడికి అమ్మడం అనేది అవుతుందో ప్రకృతిని కాపాడే దాని కొరకని మీరు భూమిని అమ్మడం గాని ఆక్షన్ పెట్టడం గాని పొరపాటు కనుక ఇప్పుడు భూమిని క్లియర్ చేయడం అవుతుందో ఇమీడియట్ గా ఆపాలి. విద్యార్థులు ఎవరైతే ఉద్యమం చేశారో వాళ్ళ మీద కేసులను విత్డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ వృక్ష సంపదని ప్రకృతి సంపదను కాపాడాలి. విశ్వవిద్యాలయం ఏదైతుందో అత్యంత ప్రతిష్ట కలిగిన విశ్వవిద్యాలయం ఇందిరాగాంధీ గారు పర్సనల్ గా, ఎందుకంటే కేంద్రీయ విశ్వవిద్యాలయం ఒక అకార్డు ఒక అగ్రిమెంట్ ప్రకారం వచ్చి ఆర్టికల్ అనే 32nd అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది వచ్చింది. హైదరాబాద్ లో పెట్టి ఆ రాజ్యాంగ 6 పాయింట్ ఫార్ములాలో ఇది 2nd పాయింట్. ఇది భారత రాజ్యాంగంలో అంటే ప్రస్తావించిన విశ్వవిద్యాలయం ఇది. దీనికి చాలా ప్రతిష్ట ఉంది. ఆమె ప్రత్యేకంగా ఒక వైశ్నాథం వేసి దానికి కావాల్సిన భూమిని ఇచ్చి తాను కావాల్సిన గ్రాంట్స్ ఇచ్చి ఇవాళ హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఒక ప్రతిష్ట ఉన్నది దేశంలో. కనుక ఈ నేపథ్యం దృష్ట్యా ఈ విశ్వవిద్యాలయం జోలికి రాకండి అని మనం ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏమంటే అభివృద్ధి, ఇన్వెస్ట్మెంట్, ఉద్యోగాలు, తర్వాత ప్రకృతికి తర్వాత అభివృద్ధికి మధ్యన కొంత ఇది ఉంది కదా, ఒక వైరుధ్యం ఉంది కదా, అభివృద్ధి కావాలి కదా అనేటువంటి ఆర్గ్యుమెంట్ చేశారు. కానీ వాళ్ళు చివరిగా మమ్మల్ని కలిసిన 3 మంత్రులు కూడా ఇది ముఖ్యమంత్రి గారికి వాళ్ళ జరిగిన చర్చను మేము బ్రీఫ్ చేస్తాము అని అన్నారు. కానీ మనం డిమాండ్ చేస్తున్నట్టే ఈ అభివృద్ధి అనేది ఏమిటి? ఇది అభివృద్ధి వృక్ష సంపదను పూర్తిగా ధ్వంసం చేసి మేము అభివృద్ధి తీసుకొస్తామంటే ఇది అభివృద్ధేనా అని కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వానికి. కానీ వాళ్ళు ఎంతవరకు కనిపిస్తారు? వాళ్ళు ఎందుకంటే ఒక అభివృద్ధి నమూనాలో ఇరుక్కపోయారు. ఒక పద్మవ్యూహం లాంటిది, దాని నుంచి బయటపడడం చాలా కష్టం. కానీ దానికి రాజకీయమైనట్టు పర్యవసానాలు ఉంటాయి, అభివృద్ధి పర్యవసానాలు ఉంటాయి. తర్వాత ఒక విశ్వవిద్యాలయం ఒక ప్రతిష్ట దెబ్బతి ఉంటుంది. తర్వాత భూమిని అమ్మడం ఏంటి అసలు అనే ప్రశ్నలు ఏవైతున్నాయో ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాము. ఈ చర్చల దృష్ట్యా ప్రభుత్వము మరింత సానుకూలంగా స్పందించి సరి అయిన నిర్ణయాలు తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. దయాకర్ గారు, నేను మాట్లాడాలను